ఓకే, ఏం క్లారిటీ ఇవ్వాలి? బైబిల్ రత్న కరుణాకర్ అని జాన్ బాబు గారు అన్నాడు అని కరుణాకర్ చెప్పాడండి. ఆయన చెప్పడమే కాదు, నేను కూడా కొన్ని డిబేట్స్లో మాట్లాడాను. ఓకే, రైట్. అయితే మీరు నిశ్చింతగా వెనక్కి వెళ్ళి ఆ మాటలన్న ప్రతి చోట చూడండి, కరుణాకర్ని నేను ఎప్పుడైనా బైబిల్ రత్న అని నేను మనస్ఫూర్తిగా అనలేదు. ఎవరిబడి వింటున్నారు కదా? వ్యంగ్యంగా నేను సంధించేవాడిని, వ్యంగ్యస్త్రం సంధించేవాడిని. అబ్బో నువ్వు బైబిల్ రత్నవయ్యా అనేవాడిని. అంటే దాని అర్థం ఏంటి? అది వ్యంగ్యస్త్రం. కానీ ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? అందరికీ తెలిసి ఈ విషయం చాలా వరకు. ఎవరు ఒకళ్ళు అర్థం చేసుకోలేని వాళ్ళు ఏంటి కరుణాకర్ పొగుడుతున్నాడు పాస్టర్ గారు, తెల్లారు లెగిస్తే బైబిల్ రత్న బైబిల్ రత్న ఎందుకు అవుతాడు కరుణాకరు? నాకు తెలియక అడుగుతాను. బైబిల్ రత్న అసలు అవ్వాలంటే బైబిల్ రత్నాన్ని ఎవరిని పిలుస్తారు? ట్రైనింగ్లు చేస్తే పిలుస్తారా? ఏదో బైబిల్ గురించి ఏదో మాట్లాడితే పిలుస్తారా? అసలు బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడడం బైబిల్ రత్నాన్ని పిలుస్తారా? ఆ మాత్రం జ్ఞానం ఉండదా నాకు? ఆలోచన ఉండదా నాకు? ఏం పిచ్చండి వీళ్ళకి? కొంతమంది అపార్థం చేసుకున్నారు. మీకు క్లారిటీ ఇస్తున్నా, కొత్త సంవత్సరంలో నేను ఎక్కడైనా బైబిల్ రత్న అని నేను కరుణాకర్ని వాడానంటే అది వ్యంగ్యాస్త్రంగానే సంధించానే తప్ప మనస్ఫూర్తిగా ఆయన ఏదో బైబిల్ అంతా తెలిసిపోయినాడమ్మో జ్ఞానవంతుడమ్మో అని అంటాను నేను పిచ్చోడినా? చెప్పండి. ఇది ఒకటి మీకు క్లారిటీ ఇచ్చాను. సరే, మరో విషయంలోకి వెళ్దాం. జనవరి 1వ తేదీన కరుణాకర్ సుబ్బున నాకు కాల్ చేశాడు. అతను కాల్ వచ్చినప్పుడు ఈ రోజు ఇతడెందుకు కాల్ చేస్తున్నాడా అన్న ఆలోచిస్తూనే అతని కాల్ లిఫ్ట్ చేశాను. నేను లిఫ్ట్ చేసిన వెంటనే కరుణాకర్ గారు అంటూ నేను ఆయనకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాను. అతడు కూడా నాకు రిప్లై ఇచ్చాడు. హలో హలో కరుణాకర్ గారు హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడా. థ్యాంక్ యూ. ఏంటి సడన్ సర్ప్రైజ్? ఎందుకు కాల్ చేశాడు అని మాట్లాడిన అనేకమైన సంగతుల్లో ఒకటి, నా నుండి ఒక సంగతి తెలుసుకోవడానికి, 2 నాకు ఒక సంగతి చెప్పడానికి. ఈ 2 విషయాల మీద నాకు అతడు కాల్ చేసినట్టున్నాడు. ఇంకా ఆ మాటలు ముందుకు కొనసాగడంలో కొన్ని సంగతులు మాట్లాడడం జరిగింది. ఆ మాటలు ఏంటో, అతనితో నేను మాట్లాడిన సందర్భంలో నేను ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడానా, ఏ సావకుని నేను కించపరుస్తూ మాట్లాడానా, లేదా వాస్తవాన్ని ఏమైనా మాట్లాడానా, లేక జరిగినదే మాట్లాడానా? ఆ మాటలు కరుణాకర్ ఎవరితో అన్న చెప్పాడా? అలా చెప్పిన తర్వాత ఎవరి గురించి అయితే నేను మాట్లాడాను అతడు నా మీద అక్కసుతో మరలా ఏమన్నా నా మీద వీడియో చేశాడా? ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. ఇది అంటారండి సామెత, చల్లకొచ్చి ముంత దాయటం ఎందుకంటారు. విజయ్ కుమార్, చల్లకొచ్చి ముంత దాచటం ఎందుకయ్యా? వచ్చి చెప్పేది ఏదో క్లియర్గా చెప్పు. ఎవరో నా మీద వీడియో చేశారు అనుకుంటా, అది మీకే తెలియాలి. నా మీద అతడు అక్కసు వెళ్ళగక్కాడు. ఎంత మరి నువ్వు వీడియో చూస్తేనే కదా నీకు అర్థమయ్యింది. ఎవరో ఏముంది, నేనే కదా. జాన్ బాబు గారు, లేదా జాన్ బాబే అను, లేదా జాన్ బాబు అన్న నా మీద పెట్టాడను, తప్పే ఉంది. చల్లకొచ్చి ముంత దాయటం ఎందుకు? నీ మీద నేను ఏంటి అక్కసు వెళ్ళగక్కానా? మరి ఇన్ని రోజులు ఎందుకు అక్కసు వెళ్ళగక్కలేదు నేను? నువ్వు నాతో ఫోన్ చేసి ఛానల్ అయింది కదా, మన ఇద్దరికి మధ్య విభేదాలు వచ్చినాయి కదా, ఇంకా ఇక నన్ను ఎందుకు అనవసరంగా ఈ కెలుక్కొని మళ్ళీ ఎన్ని బయట పెట్టుకొని ఎన్ని రచ్చరచ్చ చేసుకుంటే అవసరమా చెప్పు? నీ సంగతి నేను పట్టించుకోవట్లేదు. ఓకే, గతంలో ఫ్రెండ్లీగా ఉన్నాం, ఏదో మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చాయి. మళ్ళీ నేనే కాల్ చేసి ఫ్రెండ్గా మళ్ళీ నేను కాల్ చేశాను. ఏదో మళ్ళీ మంచిగా ఉంటున్నాం. ఏదో మళ్ళీ ఏదో మధ్య నేను కరుణాకర్ దగ్గరికి వెళ్ళి వచ్చాను. దానికి నువ్వు ఫోన్ చేసి నా మీద పెద్ద వివాదం రేపావు. పబ్లిక్ కాకుండా నాకు ఫోన్ చేసి, అంత అవసరం నీకు లేదు. అయినా నాకు ఫోన్ చేసి నాతో అట్లా విమర్శ చేసావు. భయంకరంగా మాట్లాడేశావు. సరే, నీకేంటి అసలు సంబంధం ఏంటి? నీకెవరు రైట్స్ ఇచ్చారు అట్లా మాట్లాడమని? క్రిస్టియానిటీకి ఏమైనా హెడ్వా? ప్రభుత్వం ఏమైనా నేను కూర్చోబెట్టిందా? పోనీ నీకేమైనా ఒక సంస్థ ఉందా? ఒక నాయకుడువా? పట్టుమని ఒక 10 మంది నీ కింద ఉన్నారా?
నేను క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్కి ఏపీ స్టేట్కి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ప్రెసిడెంట్ నేను. అర్థమైందా? నీలాగా సామాన్యంగా ఏదో ఆ ఏసీ రూమ్లో కూర్చొని వీడియోలు పెట్టుకుంటూ జీవనోపాధి చేసే వ్యక్తిని కాదు. ఆ సంగతి నీకు కూడా తెలుసు. అర్థమైందా? పెద్ద పెద్ద వాళ్ళతో నేను కాంటాక్ట్లో ఉంటాను, ఆఫీసర్స్తో మాట్లాడతాను, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను. క్రైస్తవ సమస్యలు అనేక నేను క్లియర్ చేశా. వరుస పెట్టి లిస్ట్ చెప్పమంటావా? సరే, అయిపోయింది, ఏదో అయిపోయింది. నేను ఎందుకు నీ మీద నేను అక్కసు వెళ్ళగక్కాల్సి వచ్చింది? కక్కా, నిజమే, అక్కసు వెళ్ళగక్కాడన్నమాట వాస్తవం అండి, నేను ఒప్పుకుంటున్నాను. ఇందులో తప్పేం లేదు, అంటే ఇందులో సందేహం ఏమి లేదు, నేనే చెప్తున్నా. ఎందుకు కక్కాల్సి వచ్చింది? నువ్వేం మాట్లాడావు? నాకు వాక్యం అంటే మళ్ళీ నన్ను అయిపోయింది, ఏదో అయిపోయింది, వదిలేయాలి కదా. కరుణాకర్ ఒకవేళ నా విషయాన్ని ప్రస్తావన చేసాడు నీ దగ్గర, మన ఇద్దరికి ఏదో మాట తేడా వచ్చింది అనుకుంటున్నావు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? ఏమోనండి, ఆయన సంగతి నాకు తెలియదండి, నా ఒపీనియన్ అయితే ఇది అని చెప్పాలి నువ్వు. అంతేగాని అబ్బే ఆయనతో ఆ రోజు నేను పాటలాట పెట్టుకున్నాను, ఆయనకే వాక్యం తెలియదు, ఏదో పిల్ల వాళ్ళ నాన్న ఏదో పాస్టర్ గారని ఆయనకు వాక్యం తెలిసిపోద్దా? ఇవన్నీ నీకు ఎందుకండి, ఈ నాన్ సెన్స్ అంతా, ఈ చెత్తవాగుడంత ఎందుకు నీకు? అడిగేవాళ్ళు లేరేనా? అంటే ఇక నీదే అప్పర్ హ్యాండ్ అనుకుంటున్నావా క్రిస్టియానిటీలో? నువ్వే పెద్ద హీరో అనుకుంటున్నావా? నువ్వేది చెప్తే అది ప్రజలు వినేస్తారనుకుంటున్నావా? దీన్ని రేట్ చేసింది నువ్వే. లేదు నేను నీతిమంతుణ్ణి, నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మీరే చెప్పండి అని 30 నిమిషాలు పెట్టాలిగా. మరి 7 నిమిషాలు 8 నిమిషాలు ఎందుకు పెట్టే? అంత న్యాయవంతుడివి, అంత యథార్థవంతుడివి. నా దగ్గర ఉన్నాయి, వినిపించాలంటే వినిపిస్తా. ఉండవి, వినండి. అక్కసు వెళ్ళగక్కాడు ఆయన ఎవరో అన్నాడు, నేనే వీడియో పెట్టాను. ఆ వీడియో ఆయన చూశాడు, దాని మీద స్పందించాలని. సరే, దీంట్లో తప్పే ఉందని అని నువ్వు సమర్థించుకుంటే ఎట్లా? తప్పెందుకు లేదు? నీ తోటి దైవ సేవకుణ్ణి ఈయనకి బైబిల్ తెలియదు అని పబ్లిక్లో నువ్వు చెప్పినప్పుడు అది తప్పు కాదా? నోరు జారాను, అదేదో ఒక ఫ్లోలో అన్నాను అని చెప్పు, ఒప్పుకుంటా. అంతేగాని దాంట్లో తప్పే ఉంది, నేనేం తప్పు మాట్లాడాను మీరే వినండి అని ఏదో పెద్ద నీతిమంతుల్లాగా ఏదో రికార్డింగ్ ఒక 7 నిమిషాలు వదిలేస్తాను అనుకున్నావు నేను. సరే పోనీ, ఇవ్వండి అన్నగా భావించి నేనే తగ్గించుకుంటాను. మీకు చాలాసార్లు మీకు తెలుసండి, మీ దగ్గరే కాదు, చర్చిలో అయినంతే, నేను నా ఇంట్లో అయినంతే, నా బిహేవియర్ అంతే. ఒకవేళ కోపం వస్తే కోపడతాను, 4 రోజులు అట్లా వదిలేస్తాను, తర్వాత మళ్ళీ నేనే పలకరిస్తాను, నేనే ప్రేమగా ఉంటాను. ఇది నా తత్వం, నాకు యేసు ఇచ్చినటువంటి మంచి గుణం. ఓకే, రైట్. నేను అన్న ఈ గొడవ అంతా ఎందుకని అని మీరు అంటారని ఫోన్ చేశానండి. ఇప్పుడు నేను ఈ వీడియో చేయబోయే ముందు కూడా ఫోన్ చేశాను. ఎంత గర్విస్తో చూసారా? ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. మరి ఇప్పుడు ఇది నా గురించి పెట్టావుగా వీడియో, ఆయన ఏదో మాట్లాడటానికి చేశాడులే, మాట్లాడదాం, ఏదో అవసరమైతే ఆయనే తీసేస్తాడు వీడియో, నేనే తీసేస్తాను, కాంప్రమైజ్ అవుదాం అనే ఉద్దేశం నీకు లేదా? లేదు, ఆయనకి లేదండి. ఆయనకేం కావాలి? వివాదాలు కావాలి. వివాదాస్పదమైన వీడియోలు పెడితే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఇది ఆయన వ్యూ. ఇది ఒక ప్లాన్ అండి ఆయనది. నిజంగా ఇలాంటి ప్లాన్ లేనివాడైతే నేను ఇప్పుడు ఫోన్ చేస్తే ఆల్రెడీ ఆయనకి నాకు మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది కనుక ఒక విధంగా ఆయన వెంటనే రిసీవ్ చేసుకొని విషయం ఏంటో మాట్లాడాలి. ఓకే, సరే, ఇది విషయం అండి. పోతే ఇంకా విందాం ఏం చెప్తున్నాడు. రైట్ అండి, ఇంకా ఏమి ఈ వీళ్ళ ఆడియో కూడా విందామండి. మరి మీకు వింటేనేగా నేను చెప్పిన మాటలు మీకు అర్థమయ్యేది. అవసరం ఉందన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు బయట పెడుతున్నాను. కరుణాకర్ నేను మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణలో ఏ సంగతి అయితే ఇప్పుడు నేను ప్రస్తావించానో దానిని మాత్రమే మీకు నేను వినిపిస్తున్నాను. సుమారుగా 30 నిమిషాల పైనే మేము మాట్లాడుకున్న ఫోన్ కాల్ రికార్డింగ్ అది. విన్నారు కదండి, నేను చెప్పిన రైటే కదా. 30 నిమిషాలు దాదాపుగా నిడివితో మాట్లాడుకుని 7 నిమిషాలు మాత్రమే వినిపిస్తున్నాడు. మరి మొత్తం పెడితే బాగుండేది. ఏమండి, కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఏం విషయాలండి? ప్యానల్ డిబేట్కి వస్తావా? నీతో డిబేట్ చేస్తాం మేము, నీకు ఇష్టమేనా? మేము వస్తాం. ఈ బతివలాతంతా బయటకు వచ్చేది. బతివలాడుకుంటావో ఆయన కాళ్ళు పట్టుకుంటావో నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు ఆయన కాళ్ళు పట్టుకో, ఆయన వేళ్ళు పట్టుకో, ఆయన చేతులు పట్టుకో, బ్రతిమాలుకో, ఇల్లు డిబేట్ చేసుకో. అంత ఇంట్రెస్ట్ ఉన్నవాడి పక్కన చేసిన వాడి మీద అంత అసూయ ఎందుకు కక్కడం, అంత విషయం కక్కడం ఎందుకు? నువ్వు నీతిమంతుడు అయితే నువ్వు ఇక డిబేట్ వెళ్ళకూడదు. ఒకళ్ళు వెళ్ళొద్దన్నావు, లేకపోతే నీకు బైబిల్ తెలియదన్నావు, ఆ స్థలంలోకి వెళ్ళకూడదు, వాళ్ళు హిందువులు, ఆ చోట్లకు మనం వెళ్ళకూడదన్నావు. మళ్ళీ ఎట్లా ఎగబట్టుకుని వెళ్ళటానికి ట్రై చేస్తున్నారు. మళ్ళీ అవన్నీ బయటకు వస్తాయని. ఏమండో ఈ కరుణాకర్ అడగల, వీళ్ళే అడిగారు. డిబేట్ చేస్తావా? డిబేట్కి వస్తాం, ప్యానల్లో పలానా వాళ్ళు కూర్చోబెడతాం.
జాగ్రత్తగా ఎంత సావధానంగా నేను సంగతులు చర్చించానన్నది మీరు వింటారు. విన్న తర్వాత నేను కరుణాకర్తో మాట్లాడిన మాటల్లో నా తప్పు ఏమైనా ఉంటే, నా మాటల్లో తప్పు దొర్లితే తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా పర్సనల్ గా నాకు వాట్సాప్ లో తెలియజేయండి. కరుణాకర్ నేను ఏం మాట్లాడుకున్నామో ఒక్కసారి మీరు వినండి, తదుపరి నిర్ణయం మీరే తీసుకోండి. ఇప్పుడు ఈ సంగతి మాట్లాడవలసిన అవసరం ఏంటో కూడా మీకు ఆటోమేటిక్ అర్థమైపోద్ది. అర్థం కాని వారు మినిమం డిగ్రీ అయినా చదువుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. పిచ్చి పరాకాష్ఠగా చేరింది అన్నట్టుగా అర్థం కాని వారు డిగ్రీ చేసి వీడియో అర్థం చేసుకోవటం ఏంటండి? ఏంటో ప్రజలు వింటున్నారు పిచ్చోళ్ళు. ఈయన దృష్టిలో ఏంటంటే ప్రజలు పిచ్చోళ్ళు, అమాయకులు. ఆయన ఏం చెప్తే అది వినేస్తారు. ఏదో దానికి డిగ్రీ చేయాలంట. మరి ఏంటో ఈ వ్యంగ్యాస్త్రం నాకు అర్థం కాల. క్రైస్తవుల మీద, వినేవారి మీద, వ్యూవర్స్ మీద, విశ్వాసుల మీద ఇదేం వ్యంగ్యాస్త్రం నాకు అర్థం కాల. అంటే తప్పు ఆయన చేసేసాడు, ఆ తప్పు చేసింది ఏంటో సీక్రెట్ ఏంటో మీరే పసిగట్టుకోండి, మీరే తెలుసుకోండి, లేదా డిగ్రీలు చేసారండి బైబిల్ కాలేజీకి వెళ్ళని చెప్తున్నాడు ఈయన పాపం. సరే, ఎందుకు దాన్ని అలాగా లెక్క చేయరు అనేది నాకు అర్థం కాలేదు. సింపుల్ లాజిక్ అండి. నిజంగా నేను బైబిల్ ని సత్యం అని నాకు మనస్తుంది. బైబిల్ నిజంగా నమ్మితే ఎందుకు అంగీకరించలేను? అది సత్యం కాదు కాబట్టి నేను అంగీకరించట్లేదు. అలాగే సత్యం కాదని మీరు నిరూపించిన సందర్భాలు లేవు. అది నేను కోరేది ఏంటంటే ఎక్కడో లేదండి. అంటే మీరు చేసేదంతా వక్రీకరణ. అది గర్వాపస్ అయిన వారందరూ బైబిల్ తెలిసి అవుతున్నారు అనుకుంటున్నారా ఏంటి? వాళ్ళకి జరిగిన ఏదో సామాజిక ఏదో అన్యాయమో ఒక పాస్టర్ అనేవాడు ఎవరు అతని ఎడల వాళ్ళ ఎడల వేరేలా ప్రవర్తించబట్టు, లేదా పాస్టర్ వాళ్ళ అపార్థం చేసుకునే తప్ప బైబిల్ చదివి ఎవరు గర్భాప్సి ఎవరు? ఒక పాస్టర్ గారు ఉన్నారండి మా దగ్గర. అవే ప్రకారం చదివితేనే అది అర్థమవుద్ది. మీరు అనుకున్న కోణంలో బైబిల్ చదివితే అర్థం కాదు. బైబిల్ తెలుగులో ఉందండి, నాకు తెలుగు భాష వచ్చు. తెలుగు భాష కాదు, బైబిల్ కి తెలుగు భాష రావడం కాదండి ముఖ్యం. తెలుగు భాష కాదు, చదివే విధానం తెలియాలి. ఆ భాషలో ఉన్న భావం కూడా అర్థం చేసుకోగలం. లేదు లేదు లేదు, మీరు అలా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా బైబిల్ సత్యమని ఒప్పుకుంటారు. తెలుగు భాష తెలుగు భావం మీకు తెలిసి ఉండొచ్చేమో తప్ప బైబిల్ చదివే విధానము మీకు తెలియదు. నా బాధ అదే. ఇప్పుడు అంత స్పష్టంగా అంత క్రూయల్ గా ఉంది కదా బైబిల్, మీకు ఎందుకు అర్థం కావట్లేదని. మాకు అర్థమైంది, మీకు ఎందుకు అర్థం కావడం లేదని మేము ఆలోచిస్తున్నాం. అంటే మీ మీద కరుణాకర్ గారు, మీ మీద నాకు మంచి ఒపీనియన్ ఉంది. ఇంత చక్కగా విషయాన్ని అంటే లాజికల్ గానో లేదా టెక్నికల్ గానో చక్కగా. దొంగ దొరికిపోయాడండి. ఇంతకాలం నన్నే అంటున్నారు కదా, నా కరుణాకర్ను పొగుడుతావు, కరుణాకర్ మంచోడు, ఆయన మీద మంచి ఒపీనియన్ అంటావు, ఈ కరుణాకర్ మంచి నా ఫ్రెండ్ అంటావు, నా స్నేహితుడు అంటావు అని నా మీద విరుచుకు పడతారు కదా అప్పుడప్పుడు కొంతమంది కామెంట్ల రూపంలో. ఇప్పుడు ఈ దొంగ దొరికిపోయాడా? మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాను తెలుసా? కరుణాకర్ గారు, మీ మీద నాకు మంచి ఒపీనియన్ ఉంది, నువ్వు చాలా చక్కగా లాజిక్గా మాట్లాడతావు. అవునా? మరి అదే మాట మేమంటే నొప్పా, మీరంటేనేమన్నా బాగుంటుంది. ఏదో ఒట్టి చేత్తో పుడితే నొప్పిని, ఉంగరాల చేత్తో పుడితే నొప్పి లేదంట. ఈ చూసారండి ఈయన టాలెంట్ ఎంతో. చక్కగా ఆయనతో మాట్లాడుతూ నువ్వు లాజిక్గా మాట్లాడతావు, నువ్వు చాలా చక్కగా మాట్లాడతావు, నీ మీద మంచి ఒపీనియన్ ఉంది. వినండి. సమయస్ఫూర్తితో మాట్లాడి మీరు బైబిల్ ఎందుకు అర్థం చేసుకోలేకపోయారని ఎప్పుడు బాధపడుతూ ఉంటాను నేను. చూసారా, మీరు చాలా మంచివారు, నీ మీద మంచి ఒపీనియన్ ఉంది, చక్కగా సమయస్ఫూర్తిగా మాట్లాడతావు, లాజిక్గా మాట్లాడతావు. ఏమండి, ఇది నేనేమో పబ్లిక్లో మాట్లాడతా, ఈయనేమన్నా ఇంటర్నల్గా మాట్లాడుతున్నాడు. దొంగ దొరికిపోయాడు. చూసారా, ఇది ఇప్పుడు అవసరమైంది కాబట్టి బయట పెట్టాడు. ఇట్లాంటి దొంగలు ఎంతమంది ఉన్నారో, ఒక్కొక్కరు ఇట్లాగే దొరుకుతూ ఉంటారులేండి. రైట్, విందాం. లేదు, బైబిల్ విషయంలో అంత సమయస్ఫూర్తిగా లాజికల్ గా మాట్లాడాను కాబట్టి ఈ రోజు నాకు లాజికల్ గా మీరు ఒకవేళ మీరు అనుకున్న లాజిక్ మీరు అనుకున్న భావానికి కరెక్ట్ ఏమో కానీ బైబిల్ ఉద్దేశానికి కరెక్ట్ కదా. అది రెండు, మీరు అనుకున్న భావం బైబిల్ ఉద్దేశం వేరు వేరు. సో అందుకే మీకు మీతో పాటు మీకు చెప్పినంత కాలము, మీకు కౌంటర్ ఇచ్చినంత కాలం ఇచ్చి ఎందుకు విడిచిపెట్టేసాను అనుకుంటున్నారు? ఎంత చెప్పినా ఇతడు స్వీకరించడు అన్న ఉద్దేశంతో నేను విడిచిపెట్టేశానండి. కాదుగా, నేను మీ కౌంటర్లు కూడా ఆపేశాను. ఎందుకంటే మాకు చాలా మంది ఇంకా కౌంటర్లు వర్షాలు మిగిలిపోతున్నారు. ఒక విజయ్ కుమార్ మీ సబ్జెక్టు నా సబ్జెక్టు చాలా వరకు కౌంటర్లుగా వచ్చినాయి. అంటే మళ్ళీ ఎన్నిసార్లు మాట్లాడినా దాదాపు అవే పాయింట్లు వస్తాయి. కొత్త భాషలు కొత్త పాయింట్లు మాట్లాడుతున్నారు. వాళ్ళకి మనం కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం. ఇప్పుడు ఆ శాలేం రాజు అని కొనాలు పట్టుకున్నాను.
నేనేమంటున్నానంటే కరుణాకర్ గారు వేదాంత శాస్త్రి గారుగా మీరు కూడా బైబిల్ రత్న, ఇప్పుడు బైబిల్ రత్న అనేది సమాజం అంతా యాక్సెప్ట్ చేసింది. బాబోయ్ ఏంటి క్రైస్తవ సమాజమా? మరి చెప్పండి సార్, నాకు కూడా వేదాంత రత్నాన్ని ఇస్తారు, అయిపోద్దండి? అయిపోద్ది. ఒక నిమిషం, ఇక మొన్న కొంతమంది నేనున్న చోట ఇద్దరు క్రైస్తవులు అనుకోకుండా నాకు ఎదురు పడ్డారండి. వాళ్ళు కలవరికి నేను ఫోన్ కాల్లో ఉండగా వాళ్ళు వచ్చి పలకరించారు. ఆ కాల్ లో రికార్డ్ అవుతుంది, అలాగా రికార్డ్ పంపిస్తాను. వాళ్ళు కలవరి చర్చికి వెళ్తారు, బాగా చదువుకున్న వాళ్ళు. వచ్చి మాట్లాడారు. ఒక అతను గుర్తుపెట్టాడు, అతను దగ్గర జాబ్ చేస్తున్న అసిస్టెంట్ పక్కన ఉన్నాడు. ఎవరు సార్ ఈయన అని అడిగాడు. ఈయన బైబిల్ గురించి మన పాస్టర్లు అందరికంటే ఈయనకి ఎక్కువ తెలుసు, బైబిల్ చీల్చి అన్నాడతాడు ఈయన. ఇప్పుడు బైబిల్ గురించి తెలియని వాడు ఎవరైనా సరే మీకు బైబిల్ తెలుసు అనుకుంటారు సార్. మేము అనుకోవాలి కదా అలాగా, బైబిల్ తెలిసినోడు అనుకోవాలి, బైబిల్ తెలియనోడు కదా. చర్చికి వెళ్ళినోడు, చర్చికి వెళ్ళిన ప్రతి ఇప్పుడే మాట్లాడాడండి, ఇప్పుడే తను ఖండించి చేసుకున్నాడండి. బైబిల్ మీద మీకు లాజిక్ ఉంది, సమయస్ఫూర్తిగా మాట్లాడతారు, మీ మీద నాకు మంచి ఒపీనియన్ ఉంది అని మళ్ళీ రాగానే బైబిల్ తెలియని వాడికి మాత్రమే మీకు బైబిల్ తెలుసు అనుకుంటారు, బైబిల్ తెలిసిన నాలాంటి వాళ్ళు అనుకోరు. అసలు కరుణాకర్కి బైబిల్ బాగా తెలుసు, బైబిల్ రత్న అని అసలు ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు అంటున్నారు? ఒకవేళ అంటే హిందువులు అంటారు. ఆ హిందువులు అంటే అది కామనే, దానికి ఎవరు పట్టించుకునేది ఏం లేదు. క్రైస్తవులు ఎవరు ఒప్పుకోరు, అనరు. ఇతనన్న వ్యంగ్యాస్త్రాలు సంధించడానికి అంటారు. ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యేవేంటయ్యా విజయ్ కుమార్? సరే విందాం. విశ్వాసి బైబిల్ మీద పూర్తి అవగాహన ఉన్నవాడు కాదు. నేను చెప్తుంది మీ క్రైస్తవులకి కూడా చాలా మందితో మాట్లాడే, మరి బైబిల్ తెలియని వాళ్ళు మీకు తెలుసు అనుకుంటారు కదా. మరి ఎందుకనంటే బైబిల్ వాళ్ళకి ఎందుకు తెలియదండి? అప్పుడు తెలియదనే కదా నేను చెప్పాలి మీకు. ఇప్పుడు బైబిల్ తెలిసిన ఒక వ్యక్తి, బైబిల్ బోధించే వ్యక్తి కరుణాకర్ బైబిల్ రత్న అని అనాలి. ఎవరో క్రైస్తవులు అన్నంత మాత్రం వాళ్ళకి బైబిల్ తెలుసా ఏంటి? మీ జాన్ బాబు గారు అన్నారు కదండి బైబిల్. జాన్ బాబు గారిని లైన్ లో తీసుకోండి. ఆయన మన బైబిల్ రత్న అన్నాడంటే తర్వాత మనం మాట్లాడుకుందాం. నీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మేము అతని ఉద్దేశం ఏంటో నీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని హత్య చేయడు, మీరు ఏది కోరుకుంటారో నేను ఓ అంటాడు అంతే. ఒక్కొక్క విషయం చెప్తారండి. జాన్ బాబు గారితో కాల్ రికార్డ్ ఉంది, అది బయట పెట్టలేదు, ఆయన వద్దన్నారని. జాన్ బాబు గారితో కాల్ రికార్డ్ ఉంది, అది బయట పెట్టలేదు, ఆయన వద్దన్నారని. జాన్ బాబుతో డిబేట్ తర్వాత ఏముండే రిపీట్ చేశాడండో ఈ మాటని. అమ్మా ఎంత అక్కసుంది నా మీద, ఎంత విషపూరితంగా ఉన్నాడు నా మీద. తప్పు ఆయనే చేస్తాడు, మళ్ళీ పగ కూడా ఆయనే పెట్టుకుని ఉంటాడండి. తప్పుగా మాట్లాడేది ఆయనే, తప్పు చేసేది ఆయనే, తప్పుగా వ్యాఖ్యానించేది ఆయనే, మళ్ళీ పగ అట్లా హృదయంలో పెట్టుకుని ఉంటాడు. డబుల్ టైము ప్లే చేస్తున్నాడు. ఈ మాట విన్నారా, గమనించారా? ఏంటి జానబాబు గారు పెట్టొద్దన్నాడు, జానబాబు గారు ఆ విషయం బయట పెట్టొద్దన్నాడు. అమ్మో జానబాబు గారు ఏమన్నాడు ఏంటో, బయట పెట్టొద్దన్నాడంట, కరుణాకర్త ఏదో లాలూచి పడుతున్నాడు అని క్రైస్తవ సమాజం అంతా జానబాబు గారిని ఆడిపోసుకోవటానికి 1కి 2 సార్లు వినిపిస్తున్నాడండి. అబ్బాబ్బాబ్బా, నీ మైండ్ సెట్ ఏంటయ్యా నీ మైండ్ సెట్? నీతో స్నేహం చేసిన వాడు 4 రోజులే నీతో స్నేహం చేస్తున్నారు. ఒకసారి ఆలోచించుకో విజయ్, తమ్ముళ్ళగా చెప్తున్నాను. నీతో స్నేహం చేసిన వాళ్ళు ఇప్పుడు నీ స్నేహితులుగా ఉన్నారా? ఒక 4 ఏళ్ల నుంచి నీతో స్నేహం చేసిన వాళ్ళు ఎవరు నీతో స్నేహంగా ఉన్నారు? హనీ జాన్సన్ గారితో 4 రోజులే అయిపోయింది, నాతో 4 రోజులే అయిపోయింది, చివరాఖరి పీటర్ గారితో 4 రోజులే అయిపోయింది. అజయ్ బాబుని శత్రువు చేసుకున్నావు, సరే అతని కథ కమ్యూనిస్ట్ వేరు అయిపోయింది. ఎవడో లేడు నీతో, ఎవడో నీతో కలిసి ఉండడం. నీ కింద తక్కువగా ఉంటారు, వీడు నేను ఎంత చెబుతానంటే నా కింద ఎప్పటికి వీడు నా కాళ్ళ కింద పడి ఉంటాడు అనుకుంటావే, వాళ్ళని చేరదీస్తావు దగ్గరికి, వాళ్ళని వాడుకుంటావు అంతే. మళ్ళీ ఆడేదన్నా మళ్ళీ రెచ్చిపోతాడు అనుకుంటే దూరం పెడతావు. అసలు నీతో స్నేహంగా ఉండటానికే చాలామంది ఇక నేను ఎందుకు ప్రాణ స్నేహితులు లాంటి వాళ్ళు నీ దగ్గర నుంచి విడిపోయామని చెప్పారు. ఇంకేంటి మాట్లాడతావు? అవి కూడా పెట్టమంటావు బయట? పిచ్చోడా. సరే అదేదో నేనే బయట పెడతా వినండి. అదే ఆల్రెడీ నేను చెప్పిన విషయమే. ఒకానొక సందర్భంలో కరుణాకర్ నిజంగా నాకు అనిపించిందే నేను మాట్లాడానండి. నేను నా మనసులో ఏదంటే అదే మాట్లాడతాను, నాకు ఆ స్వేచ్ఛ ఉంది, దాంట్లో తప్పేముంది? బైబిల్లో 24 గంటలు కుస్తీ పడుతూ వాక్యం చెప్తున్నటువంటి మాకే కొన్ని పాయింట్స్ మైండ్లో సెట్ అవ్వట్లేదు. ఏమైనా బైబిల్ మీద ఇంత గ్రిప్ సంపాదించావు, బైబిల్ని ఇంత అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో కూడా చక్కగా చదివావని చెప్పాను. దాంట్లో తప్పేముంది? చదివాడు, ఎందుకు విమర్శ చేయటానికి? తప్పేముంది దాంట్లో? ఆయన బైబిల్ చదివాడు, A to Z ఆల్మోస్ట్ బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ అతనికి తెలుసు, అక్షరార్థాలుగా అపార్థాలుగా చేసుకున్నాడు అతను.
ఇంట్లో ఎలాంటి సందేహం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, పబ్లిక్గా చెప్తున్నాను నీ మాట. ఇంక ఇందులో దాచేది ఏముంది? ఇంకా ఆ రోజు ఆయన ఏదో ఎందుకులే అట్లాంటి విషయాలు పెట్టుకోవడం ఎందుకులే వద్దులే ఆపమన్నాను. ఇది అండి, ఇంతకు మించి ఏమి లేదు సార్. అర్థమైందా? నిజమే. కాబట్టే ప్రతి వారితో పలానా చోట ఇది ఉంది కదా, పలానా చోట ఏం చెప్పాడు కదా, పలానా చోట అది ఉంది కదా అని నిలదీస్తున్నాడు. క్రైస్తవులు చాలామంది అనే పరిస్థితి వస్తుంది. నిజాయితీని నిజ నిర్భయంగా ఒప్పుకోవాలి. దేవుడు వింటున్నాడు. మన దేవుడు సత్యదేవుడు, వేషధారణ వద్దు. అయితే ఆయన అక్షర సత్యమే తెలుసు, కానీ ఆయనకి అక్షరాలు కూడా కొన్ని చోట్ల అపార్థం చేసుకుంటాడు. ఆయన ఆత్మీయ భావం అసలు తెలియదు. ఇది రైటే, ఇదే, ఇంకా దాచింది ఏం లేదండి. ఇది విషయం. దానికాడ ఏదో అపార్థం చేసుకోవాలని రిపీట్ చేశాడండి మహానుభావుడు. సరే విందాం. ఏమయ్యా కరుణాకర్, మేమంటే రాత్రి పగలు బైబిల్ చదువుతాం, కింద మీద పడి దానితో తలమునకలు అయి ఉంటాం. మాకంటే అంత అవగాహన ఉంటుంది. నీకు ఎలా సాధ్యమైంది మమ్మల్ని తలదన్నేలాగా ఎంత పట్టు నీకు ఎలా వచ్చింది బైబిల్లో? నీకు ఎలా సాధ్యమైంది మమ్మల్ని తలదన్నేలాగా ఎంత పట్టు నీకు ఎలా వచ్చింది బైబిల్లో? జాన్బాబు ఎందుకు అలా ఎలా? నాకు తెలుసు, జాన్ బాబు గారితో ఒకసారి మాట్లాడుతున్నాను అన్నా, మీకు బైబిల్ మీద సంపూర్ణ అవగాహన ఉంటే ఈ రోజు వాళ్ళ వీడియోలు వీళ్ళ వీడియోలు మీరు పట్టించుకోరు, మీ పరిచర్యలు మీరు చేసుకోండి. ఇలాంటి చోట్లకి వెళ్ళి క్రైస్తవులు పరువు. ఏం తెలియదు వినండి, నేను అన్నాను కదా, అదే చెప్పాడండి. కరుణాకరం అబద్ధం చెప్పలేదండి, ఈ విషయంలో నిజమే చెప్పాడు. దాదాపు అదే భావం ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి నేను పర్ఫెక్ట్గా అట్లా చెప్పలేకపోయినేమో. ఆయన ఏదో ఆయన తోచింది, నేను చెప్పింది దాన్ని టూకీగా ఆయన చెప్పాడు, నేను టూకీగా చెప్పాను. చెప్పింది అదే, వాస్తవం అదే, రైట్. ఆయన నాకు చెప్పాడంటే ఆయన మాట్లాడంటున్నాడంటే, అన్న మీకు బైబిల్ బాగా తెలుసుంటే మీ పని అయితే మీరు చేసుకోండి, ఆటికిటికి వెళ్ళటం ఎందుకు అంటే, బైబిల్ బాగా తెలుసున్నవాడు ఆయన పని ఆయన చేసుకోవాలి, ఆయన సువార్త సేవ ఆయన చేసుకోవాలి. ఈయన మాట నా మాట కదా, మళ్ళీ వినండి. ఆల్రెడీ నేను ఫోన్ లో చెప్పాను మీతో వచ్చిన తర్వాత, మీకు తెలియకపోతే కూర్చో, మీదేదో ఇలాంటి చోట్లకి వెళ్ళి క్రైస్తవులు పరువు తీయొద్దని ఆల్రెడీ నేను ఫోన్ లో చెప్పాను మీతో వచ్చిన తర్వాత. మీకు తెలియకపోతే కూర్చోండి ఇంట్లో, మీదేదో చేసుకోండి తెలిసినంత వరకు. వెళ్ళి అక్కడికి వెళ్ళి శివశక్తి ఆఫీస్ లోను లలిత్ కుమార్ ఆఫీస్ లోను కూర్చొని క్రైస్తవులు పరువు తీయకుండా ఫోన్ లో నేను గద్దించా, పబ్లిక్ లో నేను వీడియోలు పెట్టలేదు. నాకు బైబిల్ తెలియకుండా ఇన్ని సంవత్సరాలుగా ఫోన్లో గద్దించావా? అసలు హూ ఆర్ యూ? గద్దించడానికి నువ్వెవడు? నీకేం పని? నీకేం రైట్స్ ఉన్నాయి? బైబిల్ తెలిస్తేనే మాట్లాడాలి, బైబిల్ తెలియకపోతే మాట్లాడకూడదని ఏమైనా రూల్స్ ఉన్నాయా ఏపీ స్టేట్లో? లేకపోతే నువ్వేం కొత్త రూల్స్ పెట్టావా? నువ్వు నన్ను గద్దించడానికి నువ్వెవరు అసలు? నీకేం హక్కు ఉంది? నేను గద్దించానని చెప్తున్నావు, గద్దిస్తే నేను ఊరుకుంటానా? ఇక ఆ మాటలు నేను చెప్పనండి, ఇంకా అతని కోసం ఓర్చుకుంటున్నా. ఇప్పుడు నేను అప్పుడు ఆ కాల్ వీడియో మీకు వినిపించాలి. నేను ఇప్పుడు ఆయన ఆ రోజు ఏం మాట్లాడాడో ఆ వీడియో పెడితే సిగ్గుతో తలదించుకుంటాం. మళ్ళీ నేను ఆ మాటలు నేను బయట పెడితే, నువ్వు ఫోన్ కాల్ చేసి మాట్లాడిన రికార్డింగ్ అంత పెడితే అర్థమైందా? ఏదో నేను గద్దించేసాను, బైబిల్ తెలియకపోతే ఇంట్లో కూర్చోండి, తెలిస్తేనే కూర్చోండి, తెలియకపోతే కూర్చోండి, ఏదో చెప్పాను. నువ్వెవరు అయ్యా చెప్పడానికి? నాకు నీకేం రైట్స్? నీకేం బైబిల్ తెలుసు అసలు? నిందగాక మొన్న వచ్చినోడివి. బైబిల్కి అన్ని వ్యతిరేకమే నువ్వు చెప్పేది. బైబిల్ అసలు ఆత్మానుభవం నీకు లేదు, పరిశుద్ధాత్మానుభవం నీకు లేదు, ప్రార్థనా జీవితం లేదు, నీ వ్యక్తిగత జీవితం బాగోదు, నీకు మంచి సాక్ష్యం లేదు. ఇంకా నీకు బైబిల్ తెలిసేదేంటి? బైబిల్ తెలిస్తేనే మాట్లాడాలి. ఈయన నన్ను గద్దించాడంట. ఇన్ని సంవత్సరాలు పాస్టర్ గా చేసిన వ్యక్తి నేను అదే అన్నాను జాన్ బాబుతో, నీకు బైబిల్ తెలియకపోతే ఇంట్లో కూర్చో అన్నా తప్ప ఇలాగెళ్ళి పరువు తీయచ్చు అంతా తెలుసాను. ఎలా మాక బైబిల్ గురించి పూర్తిగా పరువు తీసాము అంటే ఏం పరువు తీశారు? ఏదో ఒక్క సంఘటన చెప్పండి విజయ్ కుమార్ గారు, తమ్ముడు, ఒక్క సంఘటన చెప్పయ్యా. అన్న ఇదిగో నువ్వు పరువు తీసావు, ఈ విషయంలో బైబిల్లో నిన్ను అడిగితే నువ్వు చెప్పలేకపోయావు, ఇది మన పరువు పోయింది, ఒక్కటి చూపించు. ఈ వీడియో తర్వాత కౌంటర్ చూద్దాం. తెలిస్తే వెళ్ళు అని చెప్పా. అతనికి ఎంతవరకునండి ఎవరైనా సరే నేను చెప్పేది ఏంటంటే, థియలాజికల్ స్టడీస్ చేసిన వాళ్ళకు తెలిసిన బైబిల్ వేరు. వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు అయితే వాళ్ళ నాన్నగారు పొంగు పట్టుకుని వాళ్ళ నాన్నగారు చేయి పట్టుకుని చేసే పరిచర్య వేరు. జాన్ బాబు గారు వాళ్ళ నాన్నగారు పరిచర్య దగ్గర నుంచి అన్నారు కాబట్టి చెప్తున్నా. మొన్న వచ్చిన ఆయన పేరేంటి? ఇక్కడ చూశారు కదండి, విన్నారు కదా.
తండ్రుల జోలు నీకెందుకు? దైవజనుని కడుపున వచ్చినటువంటి వాళ్ళం మేము, ప్రత్యేకమైనటువంటి వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, దైవ సేవకుని కడుపున వచ్చినటువంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వాళ్ళు. బైబిల్లోనే ఉంది. నిజానికి యాజకత్వం అహరోనుకి ఇవ్వబడింది, తర్వాత కుమారులకి ఇవ్వబడింది, తర్వాత కుమారులకి ఇవ్వబడింది. యాజకత్వ విషయం చెప్తున్నా, నాయకత్వం కాదు. మోషేది నాయకత్వం, అహరోనుది యాజకత్వం. దైవదాసుడు కడుపున ఖచ్చితంగా దైవ సేవ చేసే మంచి ఆలోచన కలిగినటువంటి వారిని దేవుడు ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, నేను ఎన్నోసార్లు చెప్పాను, నన్ను దేవుడు చెప్పి ఇచ్చాడు. నా పేరు కూడా నా తల్లి గర్భంలో పడకముందే నా పేరుతో కూడా దేవుడు చెప్పిచ్చాడు నన్ను. మీకు సాక్ష్యం కూడా చెప్పాను నేను. ఈసారి నేను కుమారుని ఇస్తున్నా, యోహానని పేరు పెట్టమని దేవుడు మా అమ్మకు చెప్పి నన్ను ఇచ్చాడు. ఆషామాష అనుకున్నావా? ఏదో పని పాట లేకుండా, బతకటం ఎట్టగో తెలియకుండా పిడి సుందరరావు గారి పంచం చేరి 4 మాటలు నేర్చేసుకొని, ఇక అది థియాలజీ, అబ్బో ఇది తెలిస్తే కదా పరలోకం వెళ్ళిపోతాం, పరలోకం తీసుకెళ్తావా థియాలజీతో? ఏం మాటలయ్యా విజయ్? థియాలజీ తెలియకపోయినా ఒక వ్యక్తి అయ్యో నేను పాపిని అని ఆత్మానుభవం చేత పశ్చాత్తాపడి కన్నీరు గారిస్తే పరలోకం వెళ్తారు, తన పాపాలు ఒప్పుకుని దిద్దుబాటు చేసుకుంటే. నీ థియాలజీలు ఎన్ని విన్నా, ఎన్ని గంటలు విన్నా, ఎన్ని రోజులు విన్నా ఒక్కడు కూడా పరలోకం వెళ్ళడం. గుర్తుపెట్టుకో, ప్రభు సేవలో ఎవడు కూడా థియాలజీలు చేసిన వాడు లేనే లేరు. గుర్తుంచుకోండి, అర్థమైందా? కాబట్టి ఏదో థియాలజీ చేశాను, నాకు బైబిల్ బాగా తెలుసు, జాన్ బాబు గారు ఏదో వాళ్ళ నాన్న చెంగు పట్టుకున్నాడు, వాళ్ళ నాన్న చేయి పట్టుకుని ఏదో సేవ చేసినంత మాత్రం అదే గొప్ప, ఇదేం గొప్ప? దైవ సేవకుని కడుపున పుట్టడం ఒక ధన్యత, ఒక అదృష్టం, ఒక దీవెన. ఒకవేళ నేను బెటర్ పర్ఫార్మెన్స్ చేయలేకపోవచ్చు, కానీ నా లైఫ్ ఒక ధన్యత, నా జీవితం ఒక ధన్యత. దేవుడు నన్ను స్పెషల్గా ఇచ్చాడు. నేను గర్వంగా సంతోషంగా చెప్తా. నీకు ఆ సాక్ష్యం లేదుగా? ఏమండి, అనేక దయ్యాలను వెళ్ళగొట్టాను, అనేక రోగులు స్వస్థపడ్డారు, అనేక మంది ఇక్కడ రక్షించబడ్డారు. నీదేంటి? మీటింగులు చేసుకోవటం, వేళకు అక్కడ డబ్బులు తీసుకోవటం, వెళ్ళిపోవటం, ఏదో మీటింగ్ పెట్టడం, అక్కడ ఏదో థియాలజీ అని చెప్పడం, వెళ్ళిపోవటం. ఇదే కదా నీ పరిచర్య. ఏమండి, విన్నారు కదా? సరే, ఇంకేం మాట్లాడాడో విందాం. విశాఖపట్నం నుంచి వచ్చాడు, ముగ్గురు డిబేట్ చేశారు కదా, విశ్రాంతి క్రిస్టియన్. ఆయన అభిప్రాయం కూడా తీసుకోండి నా గురించి, బైబిల్ మీద నాకు ఎంత పడుతుంది అనేది. ఇప్పుడు ఆయన ఏమంటున్నానంటే, ఏమండి బైబిల్ గుర్తు పెట్టుకోవడము, సందర్భాలు గుర్తు పెట్టుకోవడము, బైబిల్ ఆ చివరి నుంచి చివరి వరకు చదివి గుర్తు పెట్టుకోవడం కాదు సార్. ఎసెన్స్ తెలియాలి. ఒక విషయాన్ని ఎలా విశ్లేషించాలో అన్నది బైబిల్ కోణం అనేది తెలియాలండి. ఎందుకు వ్యతిరేకిస్తాం కరుణాకర్ గారు చెప్పండి? నిజంగా నేను ఇంతలా మాట్లాడే మీరు చేసే వివరణ, మీరు ఇచ్చే వివరణ అది వక్రీకరణ నేను ఎందుకు అంటున్నాను? బైబిల్ విషయంలో మీరు చేసే ఆ వివరణ ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తున్నాను. ప్రజల మధ్య పేరు కోసం కాదు, ఎప్పటికి పర్సనల్ గా మీరు ఇచ్చే వివరణ రాంగు. ఇదండి, వీడియో అయిపోయినట్టుంది. వింటారు కదా? అంటే 7 నిమిషాలు పెట్టాడు. మీకు అర్థమైంది కదా? ఆయనకు అవసరమైన వరకు కట్ చేసుకొని మీకు వినిపించే ప్రయత్నం చేశాడు. ఆ తప్పేదో నేనేదో తప్పు చేసినట్టుగా, నేనేదో మభ్య పెట్టినట్టుగా, నాదే తప్పు అన్నట్లుగా వీడియో పోస్ట్ చేయటం జరిగింది. అందుకని నేను తిరిగి కౌంటర్ ఇవ్వడం జరుగుతోంది. అర్థమైందా? కనుక టోటల్గా నేను చెప్పేది ఏంటంటే, విజయ్ కుమార్ దయచేసి ఇక మాట్లాడటం మానేసేయి. ఇంకా దీనికి కనుక మరలా కౌంటర్ పెడితే మరలా కౌంటర్ పెడుతుంది. అది నేను నీకు ఫోన్ చేశాను, నేను ఈ వీడియో మాట్లాడకూడదు, సరి చేసేసుకుందాం కొత్త సంవత్సరంలో అని నేను ఫోన్ చేశా. ఏమంటే ఒక మధ్యవర్తికి, ఆయనతో ఫ్రెండ్లీగా ఉండే ఒక వ్యక్తికి కూడా నేను ఫోన్ చేశాను. అయ్యా ఇట్లా జరుగుతుంది, ఇట్లా మాట్లాడమని. అన్నా నాకెందుకు వచ్చిన తలనొప్పి అన్నా అని ఆ సోదరుడు కూడా సైడ్ అయిపోయారు. సో కనుక నీ పద్ధతి మార్చుకో. నీ దగ్గరకు వచ్చిన స్నేహితులందరూ కూడా దూరం అయిపోయారు. నువ్వు సరైన వ్యక్తి అయితే వాళ్ళందరూ ఎందుకు దూరం అవుతారు? అట్లాగే నువ్వు విమర్శించిన సేవకుడు లేడు, సరే తీసేయి, అది వాక్యానుసారంగా నీకు తెలిసిందేదో చెప్పే ప్రయత్నం చేశావు. టోటల్గా బైబిల్ నాకు తెలుసు, థియాలజీ చేశాను కనుక అంటున్నావు. ఈ మాట అందరూ వినండి, సేవకులందరూ వినండి. ఏది రైటు కామెంట్ రాయండి. అంటే థియాలజీ చేసిన వాడి మాటలే బైబిలే సత్యమా? ఆ వాళ్ళకే బాగా తెలుస్తుందా బైబిల్? థియాలజీ చేయకపోతే బైబిల్ తెలియదా? దీని మీద మీ కామెంట్, మీ అభిప్రాయం విస్పష్టంగా రాయండి, నిష్పక్షపాతంగా రాయండి, దేవునికి భయపడుతూ రాయండి. నన్ను సమర్థించక్కర్లా, ఆయన్ని సమర్థించొద్దు. మీకు ఏది సత్యం? అంటే థియాలజీ చేసిన వాడికి బైబిల్ ట్రైనింగ్లు చేస్తేనే వాళ్ళు మంచి సేవకులా? వాళ్ళకి బైబిల్ తెలుస్తుందా?
అటు భావం అదే కదండి. బైబిల్ ట్రైనింగ్ చేయకపోతే బైబిల్ బాగా తెలియదా? అసలు ఈ కామెంట్ రాయండి, నేను వీలైతే దీని మీద పోస్ట్ కూడా పెడతాను. అర్థమైందా? సో కాబట్టి ఈయన పిచ్చి అభిప్రాయం అండి, ఈయన తప్పుడు అభిప్రాయం అండి. ఏదో థియాలజీ చేస్తే బైబిల్ బాగా తెలుసు, థియాలజీ చేయకపోతే బైబిల్ తెలియదు. నీకు బైబిల్ ఎంత తెలిసినా కరుణాకర్ ఒప్పించగలవా? నువ్వు మెప్పించగలవా? ఎప్పుడైనా నేను ఓడిపోయానని కరుణాకర్ చెప్పాడా? నీ భవిష్యత్తులో నువ్వు ఎన్ని డిబేట్లు చేసినా నేను ఓడిపోయాను అని కరుణాకర్ చెప్తాడా? చెప్పడు. మరి ఇంక నీకు బైబిల్ తెలిస్తే ఏంటి, నాకు తెలియకపోతే ఏంటి, లేకపోతే ఇంకోటికి తెలియకపోతే ఏంటి, ఇంకోటి తెలిస్తే ఏంటి? ఇట్లాంటి నాన్సెన్స్ మాటలు దయచేసి మాట్లాడకు. నీ పని ఏదో నువ్వు చేసుకో. అర్థమైందా? చక్కగా బెల్లంపల్లి ప్రవీణ్ గారి పంచ చేరావు, రైట్, మంచిది. ఆయనలో ఉండి చక్కగా ఆయన కలిగి ఉన్నటువంటి ఆత్మీయ పాఠాలు చక్కగా నువ్వు కూడా నేర్చుకో. భక్తిని నేర్చుకో, విధేయత నేర్చుకో, దీనత్వం నేర్చుకో, ప్రార్థన జీవితాన్ని నేర్చుకో. ముందు ఇతరులను విమర్శ చేయటం కాదు, అదేమంటే వీడియోలు పెట్టేస్తాను బెదిరించడం కాదు. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు.